దేశ ఆహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రత్యక్ష ప్రసారాన్ని ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నుంచి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల అభ్యున్నతికి, ఆదాయాన్ని పెంపొందించేందుకు, దేశ ఆహార భద్రతకు ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలియజేశారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్, ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం, పప్పు ధాన్యాల స్వయం సమృద్ది సాధించుట, ఆత్మనిర్భరత మిషన్, జాతీయ ఆహార వంట నూనెలు, నూనె గింజల మిషన్ అనే పథకాలను ప్రారంభించారని తెలియజేశారు. రైతులకు సమగ్ర మద్దతు అందించడం జరుగుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ జిల్లాలో వరితో పాటు వివిధ పంటలు పండించేందుకు అవకాశం ఉందని అన్నారు. మినుములు, వేరుశనగ వంటి పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. పప్పు దినుసులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. కందిపప్పు, పెసరపప్పు వంటి పంటలను మనమే పండించుకుంటే అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ మనం తినే సన్నబియ్యం ఈ ప్రాంతంలో పండడం లేదని అన్నారు. ఆ రకమైన పంటలు పండించేందుకు పరిశోధనలు కొనసాగాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలో ఖరీఫ్ పంట దిగుబడి తర్వాత రబీ సాగుకి ముందు కొంత వ్యవధి లభిస్తుందని తెలియజేశారు. ఆ ప్రాంతంలో 250 ఎకరాల్లో మినుము వంటి పంటలు పండించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన నూతన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ రైతులకు వరితో పాటు ఇతర పంటల పెంపకంపై వివిధ రకాల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం కేవీకేలో వరి, ఉద్యాన పంటల ప్రదర్శన క్షేత్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు పరిశీలించారు. నూతనంగా వచ్చిన యంత్ర పరికరాలను పరిశీలించి వాటి పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సేద్యంలో పండిన కూరగాయలు, బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించి వాటి వినియోగాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, కేవీకే, మార్టేరు శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక రైతుల ఆదాయం మెరుగుపరచాలి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, రైతుకి ఆర్థిక భద్రత కల్పించాలి అనేటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం కూడా మనందరూ కూడా అంగీకరించారు. భారతదేశంలో మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ప్రధానమంత్రిగా రైతులకు సంబంధించి అనేక పథకాలని పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి దేశం భారతదేశం. ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక భద్రత కల్పించినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. నేరుగా నగదు రైతుల ఖాతాల్లోనే జమ అవుతున్నటువంటి విషయం కూడా మనంతా కూడా గమనించాలి. అదేవిధంగా కల్తీ పురుగు మందుల విషయంలో, ఎరువుల విషయంలో, విత్తనాల విషయంలో ఒకప్పుడు యూరియాలో కల్తీ జరుగుతున్నదని దానికి అనుగుణంగా వేపపూరిత యూరియాని కూడా రైతులకు అందించినటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అయితే రైతులకు ఆదాయాన్ని పెంచే విషయంలో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటి పథకాన్ని ఇవాళ భారత ప్రధానమంత్రి గారు రైతులకు అంకితం చేయడం. ఏదైతే 11 ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఏకీకృతం చేసి, సమీకృతం చేసి రైతులకి పెద్ద ఎత్తున ఆదాయం పెంచాలి, తద్వారా దేశానికి ఆహార భద్రత కల్పించాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభించారనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. దాదాపు 6 సంవత్సరాల పాటు ఈ సంవత్సరం నుండి సంవత్సరానికి 24,000 కోట్ల చొప్పున ఈ 6 సంవత్సరాల్లో 1,40,000 కోట్లు ఈ పథకానికి కేటాయించారనేటువంటి విషయం రైతులందరూ కూడా పెద్ద ఎత్తున అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధమైనటువంటి పథకాలని రైతులు వినియోగించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ చెప్తూ, ఒకప్పుడు మనం కూడా పెసళ్ళు, మినుములు పెద్ద ఎత్తున పండించేవారు. అదే మారినటువంటి వాతావరణ పరిస్థితులు మనకి సహకరించడం లేదు. వేళ దేశంలో 100 జిల్లాలను గుర్తించి మొదటి విడతగా 4 జిల్లాలను ఆంధ్రప్రదేశ్లో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు అన్నమయ్య, అల్లూరు సీతారామరాజు, అనంతపురం,
సత్యసాయి. ఈ సంవత్సరం గుర్తించి 100 జిల్లాల్లో 4 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ నుండి భాగస్వామ్యం చేయడం. అంటే వరితో పాటు ఏ విధంగా పంటలు పండించడం వల్ల అయితే పప్పు ధాన్యాలు ఉన్నాయో, నూనె పంటలు ఉన్నాయో, కూరగాయలు ఉన్నాయో, వీటన్నిటిని పండించడంతో పాటు రైతుకి ముఖ్యంగా ఆదాయం పెరిగేటువంటి విషయం, పెద్ద ఎత్తున రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విషయం, ఉత్పాదక పెంచడానికి ప్రభుత్వం రకరకాలుగా ప్రోత్సాహాలు, గిడ్డకుల్ని పంట చేతికొచ్చినప్పుడు భద్రత పంచుకోవడానికి, గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. ఈ విధమైనటువంటి రైతుల గురించి ఆలోచన చేసినటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి పథకం ఏదైతే ఉందో దీని మీద రైతులందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం, మీరంతా కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. మీ యొక్క సలహాలు, అనుమానాలు కానీ అవసరాలు కానీ తీర్చడానికి కేవీకే సంస్థల నుంచి అధికారులు సంప్రదించాలి. మీరు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన. కాబట్టి ఇవాళ రైతులందరికీ ఒక పండుగ చెప్పాలి. ఇది అలంకారప్రాయం కాకూడదు, లేకపోతే ఒక్కరోజు కార్యక్రమంగా ఇది మిగిలిపోకూడదు అనేటువంటి విషయాన్ని మీ ముందు చుట్టూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దీన్ని మీరంతా కూడా వినియోగించుకుని మీ యొక్క ఆదాయ మార్గాన్ని పెద్ద ఎత్తున పెంచుకోవాలని ఆకాంక్షిస్తూ సమృద్ధిని సాధించుకున్నాము అని చెప్పుకొని చాలా సంతోషంగా ఉన్నాము. అయితే మనకు కావలసిన వరి పంటలు, గోధుమలు అన్నీ కూడా పుష్కలంగా పండించుకుని అత్యధికంగా ఎక్సెస్ పండించుకుంటున్నప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు బయట నుంచి తెచ్చుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం, ముఖ్యంగా పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, వీటిని మనం విదేశాల నుంచి తెచ్చుకోవడం, అట్లాగే నూనె గింజల్ని తెచ్చుకోవడం, చాలా వరకు ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ మన దగ్గర ఉన్న రైతులు పొలాలు కూడా చాలా వరకు చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఈ రంగాల్లో సమృద్ధి సాధించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి రకరకాల కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. మన జిల్లాని ఒక మోడల్ జిల్లాగా పిఎం ధనధాన్య యోజనని ఇంప్లిమెంట్ చేయడంలో నిలబెట్టాలని చెప్పేసి కోరుతూ, రైతులకి ఏ ప్రోగ్రాము రైతులకు ఎలా ఉపయోగపడుతుందో తెలియడం కోసం కూడా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ అన్నా కూడా సార్ మనకి కేవీకే ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. అందులో సిఎఫ్ఎల్ఈ పల్సెస్ అనేది ఉంది. ఆల్రెడీ ఖరీఫ్లో కూడా 250 ఏకర్స్కి మనము తాడేపల్లిగూడెంలో కూడా కొన్ని మంచి ఇంప్రూవ్డ్ వెరైటీస్ కూడా సీడ్ ఇచ్చాం సార్. అలాగే ఆయిల్ సీడ్స్లో కూడా మనకి ఈల్డ్ పెరగడానికి వైఎల్ఎం 66 లాంటి వెరైటీస్ కానీ, విశిష్ట లాంటి వేరుశనగలో రకాలు కూడా మనము కేవీకే నుంచి కూడా రైతులకు సప్లై చేస్తున్నాము. అంతేకాకుండా న్యాచురల్ ఫార్మింగ్ దాని మీద కూడా ఒక డెమాన్స్ట్రేషన్స్ అవి కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకు ఉపయోగపడే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదన్నా కానీ త్రూ కేవీకే ద్వారా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పప్పు ధాన్యాలు పండించడంలో సెల్ఫ్ సఫిషియన్సీని అంటే స్వయం సమృద్ధిని సాధించడానికి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ఒక పండగలాగా మనము దీన్ని అంటే వరి పండించే ప్రాంతాల్లో మనం వరి ఒక్కటే ఆహారం కాదు, దీనికి తోడుగా ప్రోటీన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోషక పదార్థం మనందరికీ కావాలి. అరికట్టడానికి మనకున్నటువంటి మన రైతాంగాన్ని ప్రోత్సహించితే ఉద్యమం రూపంలో ఒక మిషన్ మోడ్లో గనక ఈ కార్యక్రమాన్ని మనం గనక ఈ పప్పు దినుసులు కానివ్వండి, ఆ నూనె గింజలు కానివ్వండి మనము ప్రోత్సహించినట్లయితే మనం కూడా స్వయం సమృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని